ఈ ఘనమైన నామమును స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఆయన 6 నెలలు మీ కృపగల ఆశీర్వాదాలు భద్రపరిచి 7వ నెల మొదటి గురువారం మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు మహిమపరచుటకు ఆయన మీ వాక్యము వెలుగును మా జీవితంలో చేసుకున్నటకు మీరు మాకు ఇచ్చినట్టు గొప్ప శ్రేష్టమైన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. అనేకులు ఈ దినాన్ని ఈ సమయం చూడకుండా ఈ లోకాన్ని విడిచారు. మీరైతే మమ్మల్ని ప్రేమించి సజీవులకు ఉంచారు. మీకు స్తోత్రాలైనా సజీవులకు ఉంచగానైనా సజీవుడు అయిన మిమ్మల్ని పాట ద్వారా స్తుతించకు మీ సజీవమైన వాక్య పేరును మా జీవితంలో చేసుకున్నటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. మరి ముఖ్యంగానైనా ఇప్పుడు జరుగుతున్న కూడిక నిమిత్తమై ఎందరైతే రావాలని ఆసక్తి కలిగి ఉన్నారో వారి మీద సకాలంలో నడిపించండి. జరుగుతున్న కూడికలో పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని విదేశక్తిని ఆదరించుకుని ప్రధాన ఆటంకాల పెద్దలు దూరపరచమని ఈ కూడికంతట్లో మిమ్మల్ని మీరు బయటపరచుకొని మహిమ పొందమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి ప్రారంభం చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 20 కీర్తన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో దేవా, ఈ విధంగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. పాటల ద్వారా స్తుతించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతున్నారు. యేసు ప్రభు నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ కీర్తనలో నాకు ముచ్చటమైన 3 వాక్యాలు నాకు ప్రాణం. అందులో మొదటి వచ్చి ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగా, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. విశ్వాసి జీవితంలో ప్రమాద పరిస్థితులలో దేవుడు ఉత్తరమిచ్చే దేవుడుగా ఉన్నాడని మనం అనేక సందర్భాలలో మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, సహోదరులారా, ఆసియాలో తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మరణమవుదమని మా మట్టుకు మాకు నిశ్చయం కలిగి ఉండే. ఇక మా నిరీక్షణ ఏంటంటే మృతులను లేపు దేవుని యందే గాని మాయందు మేము నిరీక్షణ ఉంచకుండునట్లు అత్యధిక భారము వలన కృంగిపోతుంది. దేవుడు కరుణగలిగిన దేవుడు. ఆయన అతి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందును తప్పించును. ఎంత శ్రేష్టమైన మాట. ఆయన తప్పించెను, ఇక ముందును భవిష్యత్తులో కూడా. మానవుడు అంటాడు, మొన్ననే కదా 100 రూపాయలు అడిగాడు, మళ్ళీ ఇవ్వడానికి నేనేమైనా ఏదో మన్నంటే సహజంగా నేను చేసిన అంటాడు. కానీ దేవుడు అంటాడు, తప్పించెను, ఇక ముందును. కారణమేమి? మా యందు మేము నమ్మిక ఉంచకుండునట్లు. మేము కృంగిపోతుంది, కానీ మా విశ్వాసము దేవుని యందు. ఆయన అతి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందును తప్పించు. ఆపత్కాలమందు ఆయన ఉత్తరమిచ్చు దేవుడు. నువ్వు ప్రార్థించాలి. అద్భుతమైన సహాయం చేసే దేవుడు. 2వ మాట 46వ కీర్తన 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన. ఆపత్కాలంలో ఉత్తరమిచ్చు దేవుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకే ఆశ యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక గొప్ప ప్రార్థన చేశాడు. 2 దినవృత్తాంతము 14:11లో ఆ గొప్ప సైన్యం ఎదిరించుటకు మాకు శక్తి చాలదు, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ నామం బట్టి బయలుదేరుచున్నాను, నరమాత్రులు నీపైన జయము నొందనీయకుమని ప్రార్థింపగా ఆ కుషీలను ఆశ ఎదుట నిలవకుండా పొత్తినందున దేవుడు వారు పారిపోయింది అని మాట. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన ఉత్తరమిచ్చు దేవుడు.
విడిపించే దేవుడు. 50 కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. నేను నిన్ను విడిపించదను. ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి ఇరుకులో, ప్రతి సమస్యలో నిన్ను విడిపించదను. గొప్ప దేవుని పెట్టుకొని మనం లోకమైపు చూస్తూ 20 కీర్తనలో మనకు అనేకమైన మాటలు మనకు దొరుకుతాయి. ఏ మాటలు? 4వ వచనములో, నీ ఆలోచన యావత్తు సఫలపరచును. నీ ఆలోచన, నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచు దేవుడు. ఎలియాజరు ఏమని ప్రార్థన చేశాడు? నేను ఈ బావి దగ్గర ఇంటర్వ్యూ పెడుతున్నాను, ఎవరైతే నాకును నా ఒంటెలకును నీళ్లు చేతి పోయునో ఆమెయే నా యజమానుని కుమారునికి భార్యను. ఏమని దేవుడు స్థుతిస్తున్నాడు? నేను మార్గమందు ఉండంగానే నా దేవుడు నా ఆలోచన సఫలపరచెను అని తన తల వంచి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. నెహమ్యా అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు, షూషాను కోటలో ఉన్నాడు, అత్యున్నతమైన ఉద్యోగము, రాజుగారికి గిన్నె అందించుట. కానీ మనస్సు తన దేవుని దేవాలయం పట్ల, తన దేవుని ఆలయం పట్ల, తన దేవుని సంఘము పట్ల, తన సోదరులు తన ఇంటికి వచ్చినప్పుడు మందిరములో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయా? మందిరంలో లేవీలు బాగున్నారా? ఎక్కడ ఆరాధన? దేవుని దేవాలయము అగ్ని చేత కాల్చబడినది. దేవుని కొరకు సాక్షిగా ఉన్న సహోదరులు శ్రమల పాలలో ఉన్నారన్నారు. నేను ఈ మాటలు వినినప్పుడు ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపనం చేసింది. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 1వ అధ్యాయం 11వ వచనం నెహెమ్యా గ్రంథం. యెహోవా చెవి ఎక్కి నా మొరను ఆలకించి నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని ప్రార్థింపగా. నేను డ్యూటీకి వెళ్తున్నాను. నా దేవుని దేవాలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. నా మనసులో ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుని మందిరము పట్ల, దేవుని సంఘము పట్ల తిరిగి ఆరాధనలు కొనసాగాలి. పడిపోయిన గుడారమును తిరిగి కట్టబడాలి. కనుక రాజుగారితో మాట్లాడేటప్పుడు
నీ దాసుని ఆలోచన సఫలపరచు అంటుంది. కనుక పరీక్షలు రాసిన బిడ్డలు ఎవరైతే పేపర్లు దిద్దుతూ ఉన్నారో వారికి దయ పుట్టించు. ప్రార్థన చేయాలి, రాయడమే కాదు, దిద్దే వారికి కూడా దయ పుట్టునట్లుగా. ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. నిరాశాను అని కాదు, దేవా మంచి మార్పులు వచ్చినట్లుగా నీ కృపను దయచేసి సహాయం దయచేసి. వారు డిగ్రీ పాస్ అయ్యాడని చూడు కృతజ్ఞతగా 10 కేజీల లడ్డు 10 కేజీల మిక్చర్ తీసుకొని మా బావ వెంటనే. ఎందుకు? మా కుమారుడు పాస్ అయ్యాడు. ప్రభు పట్ల ప్రేమ చాలామంది మర్చిపోతారు. అందుకని యేసు ప్రభు ప్రశ్నించాడు, ఆ 90 ఎక్కడా అన్నాడు. బాగుపడినది 10 మందే, ఒకడా ఏమవుతుంది? ఎంతమంది బాగుపడినారు? ఎవరు బాగుపడినారు? ఆ దెబ్బ భూదెబ్బ. అసలు ఎవరు వాళ్ళు బాగుపడిన వాళ్ళు ఎవరు? బుద్ధి లేని కన్యకలా, బుద్ధి ఉన్న కన్యకలా? ఎవరు బాధపడ్డారు చెప్పు? ఇంకైతే నేను నాడు చూడండి చూశాను, 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, 10 మందిలో ఒకడే వచ్చాడు. యేసు ప్రభు కాలంలోనే ఒకడే వచ్చాడంటే ఇప్పుడు ఎవరు కూడా రారు అని అర్థం. చూసారా? ఎందుకు? కృతజ్ఞత లేనివారు అని బైబిల్ ఎప్పుడో చెప్పింది. పౌలు గారి చేత రాయించారు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం చదవాల్సిన పని. కృతజ్ఞత లేనివారు. యోసేపు అదే పనిగా చెప్పాడు, అదే నీకు జాబ్ వస్తూ ఉంది, నువ్వు అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సంఖ్యల గురించి మాట్లాడక అదేనని అట్లంటారు. నీకు చెప్పినట్లే నాకు జాబ్ వచ్చిందన్నా, నా మాత్రం చెప్పకపోతే నాకు సిగ్గు అన్నా ఉంటుందన్నా, తప్పకుండా చెప్తాలే అన్నాడు. ఏమని రాయబడింది? వాడు మరచిపోయాడు. ప్రభు చేసిన మేలు అన్నాడు. వెంటనే, ఎప్పుడో కాదు, ఎప్పుడో అనుకుంటే అది అసలు కూడా జరగదు. బైబిల్లో ఎక్కడ చూసినా కూడా వారు వెంటనే 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 అనే పదాన్ని మనం చూస్తాం. తర్వాత వాయిదా వేసావంటే అది వాయిదాల బతికేంది. నీ దాసుని ఆలోచన సఫలపరచు. ఎందుకంటే మన దేవునికి ఒక పేరు, ఆలోచన. పైగా ఏమన్నాడు 32వ కీర్తనలో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాను. ఈ చెడు లోకంలో, ఈ భ్రష్ట సమాజంలో నువ్వు ఎలా నడవాలో నీకు బోధించేదను అంటున్నాడు. ఏసుకెళ్తా అంటున్నాడు, మైదాన భూమికి వెళ్ళో, అక్కడ నీతో నేను అనేకమైన విషయాలు మాట్లాడాలంటున్నాడు. కానీ మైదాన భూమికి వెళ్ళవు కానీ టీ కొట్టు కాడ కూర్చొని గంటల తరబడి కూర్చొని ఉంటాడు. ప్రభు సన్నిధిలో పోయింది, ఆ భావం పోయింది. నీ ఆలోచన సఫలము చేయు దేవుడు. నీ ఆలోచనే కాదు,
నీ ప్రార్థనలు కూడా సఫలం చేస్తాడు. 5వ వచనంలో అక్కడే ఉంది. ఏమని ఉంది? యెహోవా నీ రక్షణను బట్టి నువ్వు జయోత్సవం చేస్తున్నాము. మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచుంటాడు. నీ ప్రార్థనలన్నీ నీ కోరికను సిద్ధింపజేస్తాడంట. నీ కోరికను సఫలం చేస్తాడంట. నీ ప్రార్థన కూడా సఫలం చేస్తాడు. అది గొప్ప దేవుడు అండి. అందుకే సమూయేలు గురించి ఏమో రాయబడిందంటే, ఆయన నామం బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఒకడు ఉండేను అనే మాట. సమూయేలు ఉండేను. పైగా సమూయేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానుట యెహోవా దృష్టికి నేను పాపము. ప్రతి ప్రార్థన, ప్రతి విషయములో నీ ప్రార్థనను సఫలం చేస్తాడంట. నువ్వు పోరాడాలి. సమస్యలు పరిష్కరించబడాలి అంటే నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించడమే కాదు, ఆయన విశ్వాసం ఉంచాలి. నీ ఉద్దేశాలు కూడా సఫలమైతాయి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. 16:3. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. నీ భారం, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము. లెనిన్ కొత్తగా వాహనం కొన్నాడు. జీప్ టైపులో వెనకాల ట్రావెల్ కూడా సరుకులు వేసుకుంది. అనంతపురం నుండి వస్తున్నాడు షోరూమ్ బండి తీసుకొని. పెద్దపేట నుండి ఒక ఆమె కట్టెల మోపుతో వస్తా ఉంది. లెనిన్ సండే స్కూల్లో అనేకమైన ప్రేమ పాఠాలు నేర్చుకున్నవాడు కనుక ఆ ముసలమ్మను చూసి, అవ్వా నేను కూడా అడిగే వెళ్తున్నాను, నీ కట్టెల భారం, నీ కట్టెల మోపు జీపులు వేసుకొని వెనకాల ట్రాలీలో కూర్చోవా అని చెప్పేసి కూర్చుంది. ఆ కొండయ్య తొట్టి దగ్గరికి వచ్చాక కానీ అవ్వకు ఒక ఆలోచన వచ్చింది. నన్ను ఎక్కించుకున్నాడు, బాగానే ఉంది, అయినా నా భారము నేనే మొయ్యాలి కదా అని ట్రాక్టర్లో కూడా కట్టెల ఆ యొక్క ట్రావెల్ జీప్లో కూడా కట్టెల మోపు వేసుకొని తల మీద పెట్టుకొని కూర్చుంది. ఆ కాలేజ్ కాడ సిద్ధిపేకర్ వచ్చినాక అద్దంలో కనపడింది అవ్వ కట్టెల మోపుతో. ఏం ఎవరు గుర్తుంది అని నిలబెట్టాడు. ఇంకా రాలేనైనా యాడికి ఉంటారు, దూరం పోవాలా అంటున్నారు. నాకు తెలిసి ఎవరు దూరం పోయేది కాదవ్వా, నువ్వు ఆ బరువు పోయిలాకనే కదా నిన్ను ఎక్కించుకోలేదు. మరి ఎందుకంటే నైనా నన్ను ఎక్కించుకున్నావు, బాగానే ఉంది, నా బరువు నేను నమ్ముకున్నా. కానీ దేవునికి ఎన్ని బాలాలో కనుక ఎవరు బరువు వాళ్ళే. బైబిల్ ఏం చెప్తుంది? మీ చింత యావత్తు ఆయన నిపుణు కూర్చి అది ఉద్దేశం. మనం ఈ కోటాను కోట్ల మందిలో మన భారం ఆయన యాడ్ చూసుకుంటాడు. సమస్తమునకు చాలిన దేవుడు మన దేవుడు. అన్ని విధాలుగా, అన్ని స్థితులలో, అన్ని వాతావరణములలో, అన్ని కాలాలలో యేసుక్రీస్తు నిన్న నేడు రేపు
నీతిగా ఉన్నవాడు. సరే, నీ ఉద్దేశములు సఫలమవుతాయి. నీ భారం యెహోవా మీద మోపుము. నీ మనోయిష్టములు నెరవేరుస్తాడంట ఆయన. కీర్తన 21 కీర్తన 2వ వచనం. 21 కీర్తన 2వ వచనం. అతని మనోభిష్టములను సఫలము చేయుచున్నావు. అతని మనోభిష్టమును సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి నీ మనోయిష్టము కూడా ఆయన నెరవేర్చే దేవుడు. ఓపికతో సాగాలి, ఓర్పుతో కొనసాగాలి. నీ పనులను సఫలం చేసే దేవుడు నీ కార్యములు కూడా సఫలం చేసే దేవుడు. కనుక మన దేవుడు ఆపత్కాలమందు ఉత్తరమిచ్చు దేవుడు. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలమందు విడిపించే దేవుడు. సహోదరులారా, ఈ దినము మరి విజ్ఞాపనం గురికి కనుక మీ ప్రార్థన అవసరం, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించేటప్పుడు సంసిద్ధముగా ఉండాలి. మా యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవ, మారిన వారపులేని దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో వాగ్దానం ఆపత్కాల సహాయం చేసి ఆపత్కాల సమయంలో మొదలెట్టప్పుడు వినిపించే దేవుడు గొప్ప దేవుడు సఫలపరిచే దేవుడు తీసుకోవాలి. మనోభిష్టం నెరవేర్చగలిగిన నాయన దేవుడు స్తోత్రాలు తీసుకోవచ్చు. సమస్తము నేను ఒక దారుణంగా దయచేస్తున్న గొప్ప దేవుడు స్తోత్రాలు తీసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభావం మన మధ్యనైనా సహాయం చేసిన సహోదరుడు కడ్డీ కృషి మార్గంలో సహాయం చేసిన అద్భుతమైన సహాయం ప్రభుత్వం ఆయన ఉద్యోగ వివాహంలో ఆయన కార్యం జరిగించండి. ప్రభుత్వం మాట్లాడుతున్నాం. కుదిరి కుటుంబాన్ని జీవించని ఆస్వాదించండి. రాలి దేవమనసాన్ని జీవించని ఆస్వాదించండి. సహాయం చేయండి. మంచి ఆదరణ పిల్లలు విద్యలో వచ్చి నాన్న సహాయం పొందండి. విద్యలు బలి పొందండి. మన ప్రసన్నత డ్యూటీలో రాకపోతే మాట్లాడుతున్నాం. మరి కుటుంబంలో ప్రతి ఒక్క ఆకారం పంపించండి. వెనక నా అప్పు విషయంలో విడుదల గ్రహించండి. మరి కారు విషయంలో కూడా నేను విడుదల గ్రహించబోతు మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క సమస్యలు అద్భుతమైన సహాయం గ్రహించబోతు మాట్లాడుతున్నాం. ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం. కాలిన పనులను దీవించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తు ప్రభావం మీకు జరుగుతున్నాం. యేసు బాబు బట్టి మీకు స్తోత్రాలైనా దీవించండి, ఆస్వాదించండి. మరి వ్యాపారాన్ని దీవించి ఆస్వాదించుకోండి. సోదరి మనులను మరి భర్తలను మరి సంతానం దీవించి ఆస్వాదించండి. బాబు ఆయన ఆయన సీటులను దీవించండి, ఆస్వాదించండి. ఉద్యోగ ప్రయత్నాలు దీవించండి, ఆస్వాదించండి. ఆయన సమస్యలో అద్భుతమైన సహాయం చూపించండి, సహాయం చేయండి. ఆయన వివాహం కూడా సహాయం సహాయం వందనాలు స్తోత్రాలు
కుమారులను వారి భార్యను వారి సంతానాన్ని జీవితాల్సింది. మరి ముఖ్యంగా ఆయన దేవ సహాయం దయచేయండి. మునిస్వామి ఆయన భార్య వారి కుమారులను పట్టించుకుంటున్నాం. మునిస్వామి వారి ట్రాన్స్ఫర్ విషయంలో అద్భుతమైన సహాయం గురించి మనకు వచ్చిన వారు హృదయ కోసం నెరవేర్చిన మనకు వచ్చిన పిల్లలు మీరేదైనా మంచి జ్ఞానం సాయం గురించండి. వారి కారు వెళ్ళి ఆయన దయచేయండి. మునిస్వామి కూడా సదాశుద్ధి కనబడినట్లుగా ఆయన మీరు కార్యచరించారు. రంగాయన వారి వారి సంతానాన్ని దీవించండి. పిల్లలు విద్యలు మీరు పని పొందండి. దేవ సహాయం దయచేయండి. మరి దేవ కృప చూపించండి. దానవన్న కూతుర్లను నాయన అల్లులను మనవలను దీవించి ఆశీర్వదించి మనకుంటున్నాను. తాతయ్య ఆయన భార్య సంతాన్ని, నరసింహ ఆయన భార్య సంతానాన్ని, దేవ యాకోబు ఆయన భార్య సంతాన్ని బట్టి దీవించి ఆశీర్వదించుకుంటుందండి. వారి కుటుంబాలను ప్రతి ఒక్క అవసరం తీసుకుంటుందండి. యేసుక్రీస్తు ప్రభావం మీకు స్తోత్ర పెద్దరాజు తల్లి ప్రార్థిస్తూ సహాయం చేసి మంచి ఆదరణ ఆరోగ్యాలు గ్రహిస్తున్నాను. కృప చూపించండి. ఇస్సాకును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇస్సాకు వృద్ధిలో నేను సహాయం చేయించడానికి చేసిన ఉద్యోగ ప్రయత్నాలలో మీరే కార్యం జరిగించండి. అధికారులను దీవించమని కార్యం జరిగించమని మనం ఉంచున్నాం. ఇస్సాకు తల్లిదండ్రులను దీవించండి. ఆటంకండి తల్లికి మంచి ఆదరణ దయచేయండి. మరి ఇస్సాకు సోదరి వివాహంలో మీరు సహాయం తీసుకుంటున్నాం. మరి సహాయం దయచేయండి. మంచి ఆదరణ దయచేయండి. ఉన్న ఏర్పడుతున్న అసంతృష్టి జీవించని ఆశ్రయించండి. వృద్ధిపరచండి. మార్చుకుంటున్నాం. యువ సహాయం దయచేయండి. చూపించండి. గుంటూరులో చంద్రబాబు ఆయన వారి సంతానం జీవించండి. పిల్లలు తెలుగు పని పొందండి. రాజు ఆమె భర్త రాజు మరమ్మ గడిపి సంతానాన్ని దీవించి ఆస్వాదించి మీరు మేము మార్చుకుంటున్నాం. యువ సహాయం దయచేయండి. కుటుంబ సభ్యులు పెట్టుకుంటున్నాం. కుటుంబ సభ్యులను కుటుంబానికి రక్షణ మార్గం దయచి ఆమె చేయించిన వ్యాపారాన్ని దీవించండి. అభివృద్ధి పరచడం మార్చుకుంటున్నాం. సహాయం దయచేయండి. స్వామి బట్టి అక్కని బట్టి మీకు స్తోత్రాలైనా ఒక దంపతి నడుచుకుంటే బహుమానించిన భక్తి పాల్పడి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదివరైనా కుమారుడు జ్ఞాన భక్తి ఇదివరంటే డిగ్రీ మంచి మార్పులతో పాస్ విధాలు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించిన ఆశ్రయించిన సీఏ కూడా ఇదివరైనా రాబో దినాలలో రాబోచిన విజ్ఞాపకులకు సహాయం దయచేయండి. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పాను. నేను నడవలసిన మార్గం నీకు బోధించడం వాగ్దానం చేసుకుంటున్నాను. దేవ సహాయం దయచేయండి. క్లాస్ అంటే మంచి మార్గంలో కోసం సహాయం చేశారు. రాబోతుందని చెప్పి మీరు ప్రభుత్వం మార్పుకుంటున్నాను. దేవ పుట్టుకు ప్రాంతం దశ ఎత్తున్నాడు. ఇలాంటి పదవి ప్రమాదానికి అస్వస్థతతో సహాయం దయచేయండి. దేవ కృప చూపించండి. సహాయం దయచేయండి. మరి వ్యవసాయ కట్టుకు మంచి ఆలోచించి పంట పొలాలను దీవించండి. ఆశీర్వదించండి. కృప చూపించండి. పంట కావాల్సిన నైనా వర్షాలు వాతావరణం సమకూర్చబడుతున్నాను. సహాయం దయచేయండి. మరి వాహనాలు వివరించండి. పని వాటిని దీవించండి. సహాయం దయచేయండి. మరి వారి కుటుంబంలో ప్రతి ఒక్క పొందండి. వ్యవసాయ గారు మోకాళ్ళతో బాధపడుతున్నాడు. ఆయన గాయాలను ముట్టి ఆయన ఉన్నప్పటి బలాహీనతను ముట్టి స్వస్థపరిచి పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థపరిచి సహాయం దయచేయండి. మందిరంలో ప్రార్థించడం సహాయం దయచేయండి. వారి దగ్గర కార్యం జరిగించుకోవడం అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభావం స్తోత్రాలైన యాడికి క్రైస్తవ కోరుకున్న నిర్మాణం కొరకై ప్రార్థించి పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున దీవించండి. ఆశీర్వదించండి. దేవ కృప చూపించండి. సహాయం దయచేయండి. తండ్రి యేసుక్రీస్తు ప్రభావం మన ఎరకల పైన రేకుల విషయంలోనూ నా కుశల బాధ విషయం మీద సహాయం గురించుకోవడం అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభావం మీద సహాయం గురించండి. సహాయం గురించుకోవడం అనుకుంటున్నాను. దేవకు సహాయం దయచేయండి. రవీణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలను ఉదయం బట్టి స్తోత్రాలను దంపతులు కుమారుడికి ఇచ్చిన కుమార్తెను బట్టి కుమారుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుమార్తెలు కుమారుడు ఉండేది అపేక్షించారు. నాన్న వారి ఉద్యోగ వివాహ విషయంలో జరుగుతున్న ప్రయత్నం బట్టి దీవించండి. ఆశీర్వదించండి. కృప చూపించబడి మాకు కూడా మంచిగా ఆదరణ ఆరోగ్యం దయచేయండి. సహోదరు రవీణ మార్పు మీకు కార్యం జరిగించండి. ఇదిగోనైనా సేనాను దైవం పట్టినవాడు ఇదిగోనైనా వారిని బాగు చేశారు. స్తోత్రాలు చేయించుకోవచ్చు. మీకు అసాధ్యమే లేదు కాబట్టి దేవాయన ప్రతి దుర్వశ నుంచి సంపూర్ణమైన విడుదల పొందినట్లుగా మీరు కార్యం జరిగించుకుంటూ అనుకుంటున్నాం. సహాయం గురించి కృప చూపించండి. ఏరియా గారు మరి ఏరియా గారి తల్లికి మంచి ఆదరణ మీద ఇచ్చి ఆశ సంరక్షణ దీవించే అవసరం ఉందండి. ఏసఐ ఆయన భార్య సంతానాన్ని దీవించే అవసరం ఉందని ఏసఐ స్వస్థపరచం బాబా ఆయన భార్య సంతానాన్ని తల్లిని రాబట్టి వ్యాపారాన్ని పెట్టి దీవించే అవసరం ఉంటుంది. సహాయం చేయండి. బీసీ సాగు బట్టి స్తోత్రాలు ఆయన భార్య బట్టి స్తోత్రాలు ఆయన
వారి దంపతుల ఆశలకు బహుమానం ఇచ్చిన కుమార్తెను కుమారుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పిల్లలు మీదైనను మనుషుల వచ్చి జ్ఞాపకం దయచేయండి. మరి సార్ ఇచ్చిన ఉద్యోగం బట్టి స్తోత్రాలను డ్యూటీలో అధికారులకు సహాయం దయచేయండి. ఇదిగోనైనా ఇంటి విషయంలో మీరు స్లాబెట్టు సహాయం చేసే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవకృప చూపించండి. ముందున్న పనులు కూడా మీరు సహాయం గ్రహించబడుతున్నారు కొంటున్నాం. ఇంటిలో మన అప్పు విషయం కూడా సంపూర్ణమైన విడుదల గ్రహించబడుతున్నారు కొంటున్నాం. సహాయం దయచేయండి. నరసింహ ఆయన భార్య వారి సంతానాన్ని దీవించండి. గడవకాలు దీవించండి. నరసింహ మన ప్రతి వారిని స్వస్థపరచండి. నరసింహ తల్లికి మంచి ఆదరణ దయచేయండి. చెన్నైన వారి సంతానాన్ని దీవించండి. దేవరత్నమ్మ ఆమెకు కుమారులను కూతురు కుటుంబం వారిని దీవించి ఆశీర్వదించి మేము కుటుంబాలు కొంటున్నాం. సహాయం గ్రహించండి తండ్రి. దేవకృప చూపించండి. సహాయం గ్రహించండి తండ్రి. మరి రాయన దేవకృప చూపించండి. సహాయం దయచేయండి తండ్రి. మరి ఇంకొక అక్క కామెడీ అక్క వస్తుంది. ఆమె కుటుంబ సభ్యులను దీవించండి. ఆశ కుమారుని యొక్క సహాయం దయచేసి మీరు 13 దినాలు పొందుతున్నాం. కాళ్ళు పడిని దీవించండి. ఆశీర్వదించండి. దేవా ఎంత శకుందర దేవేంద్ర వాక్యం విన్నారో వారు నీరు గట్టి పంపించండి. వినటవరం విశ్వాసం వినట క్రీస్తుని గురించిన మాట వాళ్ళని పాటుపడి స్తోత్రాలు సహోదరు దేవదనం బట్టి ఉదరమని బట్టి స్తోత్రాలైనా వారి దంపతుల ఆశలకు బహుమానం ఇచ్చిన మరి కుమారుని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు కూతురుని దీవించి ఆశీర్వదించండి. డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. ఆశీర్వదించండి. డేవిడ్ ఇదిగోనే ట్రాన్స్పోర్ట్స్లో ఎవరైనా మరి ఏ ప్లేస్లో మరి చేరాలని ఆశ కలిగి ఉన్నాడో ఆశ గలపరాన్ని తృప్తిపరచాలని దేవుడిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి హృదయ కొరకు నెరవేర్చండి. మరి సంతోషం చూపించండి. సుందర వివాహం సహాయం కలిగించండి. ఉద్యోగ వివాహం చూపించండి. ఎదుర్కొంచండి. కుటుంబంలో ప్రతి ఒక్క ఆలోచన సముద్రపు కోశం అంతగా శక్తివంతులు సహాయం దయచేసి చూపించండి తండ్రి. దేవా మరి దేవా అనేక రక్షింపబడి నేను ఈ రాజ్యానికి వాడుతున్నట్లుగా సహాయం కలిగి మహిపూర్ణమని మా ప్రభువు మా రక్షకుడు ప్రాణప్రియుడు ప్రాణదాతైన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీ స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. మొదలు ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్ సంస్థల్లో రాత్రి పగలు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్న సంఘంలోని ప్రతి కుటుంబములో ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా రక్షణ పొందని పిల్లలు యవన ప్రాయంలోనే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం పొందుతాయి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. గంధం జయపాల్ పారస్ రవిసార్ కడప లేసన్న గారు మా కుటుంబ సభ్యులను దీవించి అలాగే రామగల్ల తిమోన్ రాజయ్య రెండవ అక్క పిల్లలను కూడా దీవించి యేసు ప్రభువా సువార్తన్న కర్ణాకర్ సురేష్ రాజన్న భూషణ వారి కుటుంబ సభ్యులను దీవించి యవన పిల్లలు ఉన్నారు. ఉద్యోగ వివాహ విషయంలో సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకి వదినమ్మకు మంచి ఆదరణ ఆరోగ్యం దయచేయండి. చిన్నయ్యేసు గారు కరుణమ్మ కుమారుడు కుమార్తె బట్టి సునీతమ్మ కుమార్తె కుమారుడు అత్తమ్మ ఆడపడుచు కుటుంబ సభ్యులను సుందర్ అయిన భార్య అలాగే బీసీ డిఎస్సి పరీక్షలు రాశారు. అలాగే జగదీష్ రాశారు. బిషప్ పెద్ద కుమార్తె రాశారు. గంధం నిర్మల రాశారు. మరి ప్రసన్న కుమార్తెకు రాశారు. నీట్ ఎగ్జామ్ కూడా రాశారు. మంచి ఫలితాలు ఇచ్చారు. జగదీష్ కుంటున్న ఇన్ఫెక్షన్ మీరు ముట్టి స్వస్థపరచారు. చక్కగా చూసుటకు సహాయం దయచేసి తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును మీరు దీవించమని యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దీవించండి. సునీల్ జీవితంలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏమీతో ఆయన వివాహ విషయంలో కూడా సహాయం దయచేసి నిశ్చయ వివాహం తగిన కాలంలో జరుగుతున్నప్పుడు అనుగ్రహించి
రాముగాల రత్నకుమార్, కళావతి మేడం, లేయా లెనిన్ దీవించి, కళా తల్లిని, సోదరులు, కుటుంబ సభ్యులను దీవించి, చిన్న పాప షుగర్తో బాధపడుతూ ఆమె తీసుకుంటున్న ప్రతి మందులు పదార్థము పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కళా మేడం రాయలసీమలో డ్యూటీ చేయించింది. పిల్లలు తీసుకుని అన్ని బయలుదేరుతున్నాం. ప్రతి ప్రయాణంలో నిర్ణయం. భర్త కూడా ప్రతి కూడికకు వచ్చినట్టు ప్రభుతో సమాధానపడి ప్రభువులలో పాల్గొన్నట్టు రత్నం తల్లిదండ్రులు, సోదరులు, సోదరి మనులు, మహిమ పొందండి. యేసు ప్రభువా సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించారు. అలాగే చిట్టన్న ఆయన భార్య, కుమార్తెల, భర్తల సంతానం, రొట్టెల వ్యాపారాన్ని బలపరిచారు. బాబు జీవితంలో ఉద్యోగ, వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయం పెట్టారు. మార్కన్న ఉదినమ్మను బట్టి స్తోత్రములు. కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేసి వారు ఉదయాన్ని అర్థం చేసుకుని సహకరించే మంచి వరులను మీరు అనుగ్రహించున్నాడు. సుప్రభా మానవ తప్పుల మా పేరు బిషప్ 2 లక్షలు పోయి కనికరించు. ఈయన డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించి ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేసి రమణ కుమార్ని నిర్మించి పెద్ద కుమార్తె స్పోర్ట్స్లోను, అలాగే బిఎస్సిలోను ఆయా పోటీ విభాగాలలో పాల్గొని ఆమె కంటూ ఒక ఆదరణ దయచేసి ఒక చిన్న ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. శ్వేత సన్నీలను దీవించి వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచేసి వివాహ విషయాలలో వెతుకుడు దయచేసి సన్నీకి దాదాపు కొన్ని నెలల నుండి జీవితాలు ఇబ్బందులు అద్భుతమైన సహాయం దయచేసి 2వ ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించి స్తుతించటం యోహాను, భారతి పిల్లలను మరియమ్మ భర్త సంతానాన్ని కూడా దీవించి మహిమ పొందున్నాడు. పోతురై రాజయ్య ఆయన భార్యను బట్టి స్తోత్రములు. పెద్దవాడు బెంగళూరులోను, 2వ ఏరియాలో డ్యూటీ చేయించుండగా జీవించి రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చడం ఇప్పుడు దయచేయండి. గంధం సువార్తమ్మ సీనియర్ అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. అన్నము భర్త, కుమారులను దీవించండి. నిర్మలం ఆయా పరీక్షలు రాసింది, అద్భుతమైన ఫలితాలతో, అలాగే ఉద్యోగ విషయంలోను, వివాహ విషయంలో గంధం జయమ్మ పెద్ద కుమారుడు ఆయన భార్య, సంతాన విషయంలో దయచేసింది. పెద్దలు, కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, వారి కుమారుడు ఆయన భార్యను కూడా దీవించారు. 2వ కోడలు, పిల్లలను దీవించి వివిధ చదువులు చదువుతూ ఉంటారు. అలాగే ఈటే దాస్ శాంతమ్మ కుమారుడు, కుమార్తెను దీవించి తల్లిని దీవించి తోడును దీవించి యేసు ప్రభువా తిప్పన కుటుంబ సభ్యులను కూడా దీవించి పొందని మా పేరు భక్తుల దేవదాస్ అయిన కుమార్తెలు, కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాను. రేపు ఉదయం అధికారుల దగ్గరికి వెళ్తున్నాడు. ఎస్ఆర్ విషయంలో అధికారులు దయచూపునట్లుగా అద్భుతమైన సహాయం దయచేసి దేవుడు నా విషయంలో అద్భుతమైన సహాయం చేసేను అని స్తుతించినట్లుగాను పినాయల్ విన్సెంట్ నిన్న మరి దశ దిశలో వర్ధిల్లునట్లుగా అలాగే తమ్ముని కుటుంబాన్ని, సౌర్యమనుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి, పెద్ద కుమార్తె పరీక్షలు రాశారు. ఫలితాలతో పాస్ అవుతున్నట్టు శ్యామలమ్మ కుమార్తెను భర్త సంతానం
దీవించండి, రెండవ కుమార్తెను భర్తను దీవించండి, సంతాన విషయంలో నిలుపుకోండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీ స్తోత్రములు. బిందు ఆమె భర్త వారి సంతానం దీవించండి. చందు ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిల్లాపుత్రుని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. బిందమ్మ నూతన ఇల్లు తగిన కాలమందు ఊపిటి జరుగుని కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అని పిలుపు తీసుకు వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. కేవలం త్రావకాలు తీసుకుంటున్నారు. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యారికి, కొండూరు, కోనచెరు, చాపరాల సంఘాలను బలపరచండి. ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించడం బాగరాజు సార్ అక్కను బట్టి మీకు స్తోత్రములు. పిల్లల వివాహ విషయాలను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని తీర్చి ఈ నూతన మాసంలో ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు పెట్టి తీర్చండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతూ పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్ విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో అద్భుతమైన సహాయం ఆశిస్తున్నాం. వచ్చే నెలలో రేకుల షెడ్ పని ప్రారంభిస్తున్నది. అద్భుతమైన సహాయం ఉందండి. అయినా మీ దగ్గర సర్వ సంపద ప్రతి వారిలో కార్యం జరిగించి, అలాగే సెకండ్ సాటర్డే సహోదరుల సదస్సు చక్కగా జరుగుతుంటాయి. ఈ స్థలమంతా అనేకులతో నింపబడినట్లుగా నింపబడతాయి. ఈ రాత్రి మీరు మైనొప్పారు. మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. మా మండలమును, మా తాలూకు, మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనస్తురాలను మీరు ఎక్కడి కింద ఉంచుకుంటున్నారు. ఆశీర్వదించు హస్తాలకు అభిషేకించు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. సంఘాన్ని ప్రేమించి తెలిసిన స్వీట్స్ బట్టి సహాయం దయచేయండి. స్వీట్స్ ద్వారా ఆరోగ్యం దయచేయండి. మనం ఎలాగే